తమిళనాడులోని యాక్టర్ విజయ్ చేసిన ర్యాలీలో స్టాంపేడ్ జరిగి దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. చాలామంది ఇంజ్యూర్ కూడా అయ్యారు. అసలు ఈ స్టాంపేడ్కి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓవర్వెల్మింగ్ క్రౌడ్. ఒక పాపులర్ యాక్టర్ ఏదైనా ఈవెంట్ పెడితే చాలా ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు. వాళ్ళ క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్స్ అంటారు. మన దగ్గర పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ తమిళనాడులోని విజయ్ అలాగా. ఇంకొక రీజన్ లేట్గా వచ్చారు. బేసికలీ ఈ యాక్టర్స్ అందరూ కూడా ఏదైనా మీటింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం కొద్దిగా లేట్ అవ్వచ్చు. సో అతను 6 hours అరౌండ్ లేట్ రావడం, క్రౌడ్ బాగా పుల్ అయిపోయింది. ఇంకొకటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. కరెక్ట్గా ప్లానింగ్ లేదు, ఎటువంటి వార్నింగ్స్ కూడా లేవు, అసలు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా ప్రాపర్గా తీసుకోలేదు. అదొక రీజన్. ఇంకొకటి అక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఏం చేశారంటే చెట్టు మీదకి ఎక్కారు. విజయం చూద్దామని ఆనందంతో చెట్టు మీదకి ఎక్కారు. ఆ చెట్టు మీద పడిపోయి ఆ గందరగోళంలో చాలామంది పరుగులెట్టడం అది చేశారు. అదొక రీజన్. దాంతోపాటు పోలీసు ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువైంది. అంత సిచ్యువేషన్లోనే ఎమర్జెన్సీ యాక్సెస్ అంటే చాలా కష్టం. ఈ 5 రీజన్స్ మెయిన్గా మనం కాజెస్ అని చెప్పొచ్చు. ఇలాంటివి ఇండియాలో కొత్త ఏం కాదు, చాలా వరకు జరిగాయి.